will be of totally you have 10 days of class. Please note down. మీ క్లాస్ వచ్చి 10 days ఉంటుంది. First 2 days mapping and marking. First 2 days mapping and marking ఉంటుంది. Next 2 days the concepts mapping and marking వచ్చి మీకు 2 days ఉంటుంది. నెక్స్ట్ 2 days వచ్చి యూ హ్యావ్ ఆల్ కాన్సెప్ట్స్ లైక్ ఇక్కడ మీకు కాన్సెప్ట్స్ ఉంటాయి. దీస్ ఆల్ కాన్సెప్ట్ మార్కెట్ స్ట్రక్చర్స్, లిక్విడిటీ లెవెల్స్, ఫిబొనాన్సీ, సప్లై డిమాండ్. ఓకే, ఈ కీ కాన్సెప్ట్స్ ఉంటాయి మార్కెట్లో, రైట్. ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా నేను సెకండ్ 2 days ఆర్ ఇఫ్ పాసిబుల్ అండ్ థర్డ్ 2 days కూడా చెప్పడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఇక్కడ 2 + 2 4 days వెళ్ళిపోతాయి. ఓకే, అన్ని కీ కాన్సెప్ట్స్ నెక్స్ట్ 2 days కవర్ చేస్తాను. ఓకే, ఆర్ నెక్స్ట్ 4 days అండ్ ద నెక్స్ట్ ద స్ట్రాటజీ విల్ బీ అరౌండ్ 2 days, రైట్. అండ్ ద ఫైనల్ 2 days విల్ బీ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ ఆల్. ఇలా టోటల్గా ఒక 10 days సెషన్ ఉంటుంది. ఎక్సెప్ట్ ఇన్ సాటర్డేస్ సండేస్ తప్ప మిగతా అన్ని రోజులు మీకు క్లాసెస్ ఉంటాయి. సండే మాత్రం హాలిడే. ఓకే, ఈ రకంగా టోటల్ 10 days ఉంటాయి. 4 days కాన్సెప్ట్స్, 2 days మ్యాపింగ్ అండ్ మార్కింగ్ అండ్ 2 days స్ట్రాటజీ అండ్ ద లాస్ట్ 2 days ప్రాక్టీస్ సెషన్స్. ఓకే, సో ఈ రకంగా అయితే మన క్లాసెస్ వచ్చి ఇంటరాక్టివ్ వర్క్షాప్స్. వాట్ ఈస్ దిస్? ఇంటరాక్టివ్ వర్క్షాప్స్. కాబట్టి మన యొక్క క్లాస్ వచ్చి టైమింగ్స్ ఏంటంటే ఆఫ్టర్నూన్ 2 PM టు 6 PM ఇలా క్లాస్ టైమింగ్స్ ఉంటాయి. ఎందుకు వై ఈ 2 to 6 ఏం చేయాలి? ఓకే, టోటలీ మీకు ఇచ్చిన పేపర్లో ఒకసారి తిప్పండి. టూ టు 6 PM వరకు ఆఫ్టర్నూన్ టైమ్స్లో ఏం చేయాలి అనేది డీటెయిల్గా అక్కడ ఇవ్వడం జరుగుతుంది. కొంచెం షార్ట్లో ఉంటుంది, మీకు వాట్సాప్లో వస్తుంది అది. ఓకే, ఎవ్రీ పిన్ టు పిన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. 2 to 3:30. ఈరోజు మాత్రం కొంచెం ఎక్స్క్యూజ్, ఎందుకంటే ఫస్ట్ కదా, ఇంకా చాలామంది ఆన్ ద వేలో ఉన్నారు. మరి ఎప్పుడు రీచ్ అవుతారో ఇప్పుడు ఏం తెలీదు. సో దట్ ఈస్ అ షెడ్యూల్, ఈచ్ అండ్ ఎవ్రీ షెడ్యూల్. ఇందులో వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్, మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏంటంటే మన క్లాసెస్ అన్నీ కూడా ఇంటరాక్టివ్ మోడ్ ఆఫ్ క్లాసెస్. అంటే ఏ సబ్జెక్ట్ క్లాస్ చెప్పడం అనేది ఒక టైం అయితే, క్లాస్ అనేది 4 to 6:30 వరకు ఆర్ 4 to 6 వరకు మాత్రమే క్లాస్ ఉంటుంది. ఈవినింగ్ 4 PM to 6 PM మాత్రమే క్లాస్ ఉంటుంది. రిమైనింగ్ ఏదైతే ఉంటుందో టైం అంతా 2 to 4. ఈ టైమింగ్స్లో వీఆర్ ఇంట్రడ్యూసింగ్ వెరీ వెరీ న్యూ థింగ్స్. ఆ న్యూ థింగ్స్ అనేవి దాదాపుగా మీకు ఎక్కడ దొరకవు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంటరాక్టివ్ షెడ్యూల్స్. ఓకే, ట్రేడింగ్ అనేది చెప్పడం, సబ్జెక్ట్ నేర్చుకోవడం కంటే ఇంప్లిమెంట్ చేయడం చాలా టఫ్. సబ్జెక్ట్ నేర్చుకోవడం అదొక లెవెల్ అయితే, ద మెయిన్ పార్ట్ ఈస్ ఇంప్లిమెంటేషన్. వై ఇంప్లిమెంటేషన్ ఈజ్ టఫ్? ఎందుకు ఇంప్లిమెంటేషన్ ఈజ్ టఫ్? ట్రేడింగ్ ఎందుకు ఇంప్లిమెంటేషన్ టఫ్ అవుతుంది? ఆ టఫ్ అవ్వడానికి కారణం ఏంటంటే మీకు ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్, కానీ మీరు చేసే మెథడ్స్లో కొన్ని ఇబ్బందులు మీకు వస్తాయి. ఓకే, సో ఇవన్నీ కూడా ఇంటరాక్టివ్ క్లాసెస్లో మనం సాల్వ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒకరోజు నేను ఒక మార్కెట్ స్ట్రక్చర్ అనే క్లాస్ చెప్పాను. మార్కెట్ స్ట్రక్చర్ మీరు ఏదైతే క్లాస్ నేర్చుకుంటారో ఆ నెక్స్ట్ డే మీరు కొన్ని యాక్టివిటీస్లలో, ఓకే, యూ హ్యావ్ సమ్ యాక్టివిటీస్, ఐమ్ రైటింగ్ హియర్, యాక్టివిటీస్, ల్యాబ్, అసైన్మెంట్స్. ఓకే, ఇవన్నీ ఉంటాయి మీకు 2 to 4. సో దీంట్లో ఏంటంటే యూ కెన్ లెర్న్ వెరీ ప్రాపర్లీ. అంటే మనం నేర్చుకున్న సబ్జెక్ట్ని మీరు మీ పేపర్ మీద కానీ మీ ల్యాప్టాప్లో కానీ మీరు ఇంప్లిమెంట్ చేస్తారు. సో దట్ ద వర్కింగ్ ప్రాబబిలిటీ, అండర్స్టాండింగ్ ప్రాబబిలిటీ పెరుగుతుంది. సో మీకు అర్థమైందా? ఎందుకనంటే మీరు ఆ రకంగా ఇంప్లిమెంట్ చేసుకున్నట్టయితేనే మీరు ఓవర్ ద ఎండ్ ఆఫ్ ద డే టోటల్ క్లాస్ అయిపోయినాక మీకు స్ట్రాటజీ అయినప్పుడు మీకు అర్థమవుతుంది. సి, ఇట్స్ కంప్లీట్లీ న్యూ సబ్జెక్ట్ కదా ఓకే, ఇట్స్ కంప్లీట్లీ న్యూ సబ్జెక్ట్ కదా మనకు. ఎస్ ఆర్ నో? ఇంత న్యూ సబ్జెక్ట్ని
మీరు ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే సడన్గా పాసిబుల్ అవుతుందా? మ్యాథమెటిక్స్ మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చదువుతున్నారు? సిన్స్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ నుంచి చదువుతున్నారు కదా. అలా ప్రతి ఒక్క సబ్జెక్ట్ని చేస్తున్నారు. సడన్గా నేను ఫ్రెంచ్ లాంగ్వేజ్ గురించి మీతో మాట్లాడాను అనుకోండి, ఎంత టైం పడుతుంది? 30 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా అనుకుంటున్నారా? ఇది ట్రేడింగ్ కదా. మీరు మరి ఏలియన్ సబ్జెక్ట్ అంటే అసలు మన లాంగ్వేజ్ కాదు, మన కథ కాదు, అలాంటిది హౌ కుడ్ యూ ఎక్స్పెక్ట్ ఇన్ 10 days? 10 daysలో ఎలా? మీకు అర్థమైందా? బట్ పాసిబిలిటీ ఉందంటే పాసిబిలిటీ ఉంది. ఎప్పుడు మీరు బీటెక్ కదా, ఇందులో బీటెక్ మీరు ఇప్పుడు ఇంటర్ కంప్లీట్. బీటెక్లో మ్యాక్సిమం ఎన్ని రోజులు చదువుతాం తెలుసా? మనం 7-8 months చదువుతామా? నార్మల్గా చదివినట్టు చేయడం అంటే 8 నెలలు చదువుతాం. అసలు చదివేది ఎన్ని రోజులు? గట్టి కొడితే 8-9 రోజులు చదువుతాం. ఎగ్జామ్కి బిఫోర్ స్టార్ట్ చేస్తాం, ఎగ్జాక్ట్లీ 2 days బిఫోర్ చదువుతాం. అట్లా గట్టి కొడితే మనం చదివిన రోజులు మహా అయితే 10 రోజులు మించి ఉండవు. అదేంటి మరి సంవత్సరం అంతా బీటెక్ సబ్జెక్ట్ 8 daysలో చదివినావు సార్? నో, ఇంటర్ కాదులే, ఇంటర్ అది కాదు, దాని పేరే వేరు. 1, 1, 2, 3 ఓకే, ఇంటర్ బ్యాన్ చేసి పడేయాలి, చక్కగా అవుతారు. చదివారు. సో నేనేమంటానంటే వట్ ఎవర్ ద సబ్జెక్ట్ యూ హ్యావ్, ఒక థియరీ ఉంది ఏంటంటే మనము హోల్ అండ్ సోల్గా ఒక స్కిల్ మీద ఆన్ అండ్ యావరేజ్ ఒక 40 to 50 hours స్పెండ్ చేస్తే, అది మ్యూజిక్ అయినా పర్లేదు, సాంగ్స్ అయినా పర్లేదు, ఏదైనా ఒక స్కిల్ 40 to 50%, ఒక 40 to 50 hours అనుకోండి రఫ్లీ. యాక్చువల్గా 20 hours అని చెప్తారు, పర్లేదు. ఓకే, ఒక 40 hours వేసుకుందాం. 100% మనం స్పెండ్ చేయగలిగితే ఆ స్కిల్లో అట్లీస్ట్ మీరు ఒక మీడియం లెవెల్, ఒక మంచి వయలిన్ ప్లేయర్ కానీ కీబోర్డ్ ప్లేయర్ కానీ అవ్వగలుగుతారు. ఎప్పుడు? ఒక 40 hours ఎంటైర్ ఫోకస్, ఏదో చేసినట్టు కాదు. అంటే మీరు కానీ కాన్సన్ట్రేట్ ఒక రైట్ వేలో చేయగలిగితే 100% మీరు ఎంతో కొంత లెవెల్లో రీచ్ అవుతారు. 100% రీచ్ అవ్వడం పాసిబుల్ కాదు, బట్ యాజ్ ఆఫ్ నౌ మీరు ఏ లెవెల్కి అయితే రీచ్ అవ్వాలనుకున్నారో మ్యాక్సిమం రీచ్ అవ్వగలుగుతారు. సో ఇక్కడ మన సబ్జెక్ట్ వచ్చి 10 days, ఎవ్రీ డే 4 hours. దట్ మీన్స్ అరౌండ్ 40 hours ఆఫ్ కాంటెంట్. 40 hours ఆఫ్ కాంటెంట్ ఈజ్ ఎనఫ్. ట్రేడింగ్ ఎంతవరకు అయితే మనం చూసిన ట్రేడింగ్ ఉందో, అది ఇక్కడ మనం నేర్పించే సబ్జెక్ట్ అనేది ఫారెక్స్ మార్కెట్కి వస్తుంది, క్రిప్టో మార్కెట్కి వస్తుంది, ఇండియన్ మార్కెట్కి వస్తుంది, అన్ని మార్కెట్స్కి రిలేటెడ్. యూ కెన్ అప్లై దిస్ ఆన్ ఎనీ మార్కెట్, బట్ ఐఎమ్ రిఫరింగ్ ఫారెక్స్ మార్కెట్. ఇక్కడ నేను ఫారెక్స్ మార్కెట్ మెయిన్లీ టీచ్ చేస్తాను. రీజన్ ఏంటంటే ఇది లైక్ ABCD లాగా. ఇది కానీ మీరు పర్ఫెక్ట్ అయిపోయినారంటే మీరు యాపిల్ రాయొచ్చు, ఏదైనా రాయొచ్చు.